ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైంది. 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి మన దేశం సహా అనేక దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా ఇరాన్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. అంత్యక్రియల్లో తొక్కిసలాట వంటి ఘటనలు జరుగుతాయేమో ఆందోళనతో పాటు ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందేమో అనే ఆందోళన మొదలైంది. ఇరాన్ ప్రభుత్వంలో కొత్త టెన్షన్ ప్రారంభమైన ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం 4 నెలలుగా కోల్డ్ స్టోరేజ్ లోనే ఖమేనీ మృతదేహం. ఖనన కార్యక్రమంలో తొక్కిసలాట జరుగుతుందనే ఆందోళన. ఇజ్రాయెల్ దాడుల టెన్షన్ మరోవైపు. చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించగా 4 నెలల అనంతరం జరుగుతున్న అంత్యక్రియల కోసం ఆయన భౌతిక కాయాన్ని టెహ్రాన్కి తరలించారు. ఇరాన్, ఇరాక్లలో కనీసం 5 నగరాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. అంత్యక్రియల కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఇరాన్కి వచ్చేశారు. ఇక ఖమేనీ అంతిమ యాత్రలో లక్షలాది మంది జనం, ప్రభుత్వ అధికారులు పాల్గొననుండగా దానికి సంబంధించిన మరో టెన్షన్ ప్రారంభమైంది. గతంలో ఇస్లామిక్ రివల్యూషన్ పితామహుడు రుహతుల్లా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఆయన శవపేటికను తాకాలి అనే ఆత్రంతో జనం విరగబడగా పదుల సంఖ్యలో చనిపోయారు. గత ఏడాది ఇరాన్ కమాండర్ సులైమానీ అంత్యక్రియల్లోనూ ఇలానే జరిగి 50 మంది చనిపోయారు. ఇప్పుడు అవే చేదు సంఘటనలు జరగకుండా ఉండేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. తొక్కిసలాటని కంట్రోల్ చేయలేని పక్షంలో ఖమేనీ మృతదేహాన్ని ఉంచిన బాక్స్ ని హెలికాప్టర్లో తరలించాలి అనేది ఇరాన్ ప్లాన్. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ అగ్రనేతలపై దాడులు చేస్తుందేమో అనే భయం వెంటాడుతోంది. నిజానికి 3 నెలల క్రితం కూడా ఇజ్రాయెల్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి, స్పీకర్ గాలిబాఫ్ పై టార్గెట్ పెట్టిందని అమెరికా తీవ్రంగా అభ్యంతర పెట్టడంతోనే వెనక్కి తగ్గింది అంటున్నారు. ఈ కోణంలోనే ఇరాన్ తమ దేశ నేతల జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత జరుగుతున్న ఈ అంత్యక్రియల ద్వారా బలమైన రాజకీయ సందేశం ఇవ్వాలని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, అలానే ఐక్యతను బయటి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదో అవకాశంగా వాడుకోబోతున్నారు.